ఏపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లోనూ ఒకే కథనం. వందల కోట్లు కాదు, వేల కోట్లు కాదు, కేవలం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం రైతుల సమస్య తీరిపోతుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుండా ఇప్పుడు చేతులు ఎత్తేసింది. అది కూడా అధికారికంగా. 5 రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? కర్నూలులో ఉల్లి పంట ముందే వచ్చింది, ముఖ్యమంత్రి ముందే సమీక్ష నిర్వహించారు, పరిస్థితిని పసిగట్టి ప్రతి ఒక్క ఉల్లిగడ్డను కొనాల్సిందే అని చెప్పారు. కావాలంటే మొత్తం ప్రైవేట్ గోడౌన్లను, కళ్యాణ మండపాలని కూడా అద్దెకు తీసుకోండి, ఉల్లిని కొనుగోలు చేసి అక్కడ నిల్వ చేయండి, కిలోకి 12 రూపాయలు అంటే క్వింటాకి 1200 రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిందే. దీనిపైన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదంతా ఏమి నమ్మద్దండి, ప్రతి ఉల్లిగడ్డను కొనే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని 4 రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ నుండి కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లిని కొనుగోలు చేయడం మాక్ఫెడ్ మొదలుపెట్టింది. అయితే సెప్టెంబర్ 3వ తేదీకి ఆపేశారు. అంటే 6 రోజుల క్రితమే కొనుగోలు ఆపేసింది మాక్ఫెడ్. వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, ఇక కొనుగోలు చేసేసాం మేము ఉల్లి, దాన్ని నిల్వ చేయడానికి మా దగ్గర గోడౌన్లు అన్ని అందుబాటులో లేవు, ఎక్కడికక్కడ పేరుకుపోయింది కాబట్టి మాక్ఫెడ్ కొనుగోలు చేయడం లేదు, చేతులు ఎత్తేసారని రాశారు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే, ఈనాడులో రాశారు కిలో ₹1 మించిపోవడం లేదు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు క్వింటా 1200 రూపాయల చొప్పున కొనుగోలు జరిగాయి. 4 రోజుల పాటు అంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు 4 రోజుల పాటు క్వింటాకు 1200 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. ఇక ఆ తర్వాత ఆపేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మాక్ఫెడ్ ద్వారా క్వింటాకు 1200 చొప్పున 1226 టన్నులు కొనుగోలు చేశారు. మొత్తం ఇప్పటివరకు చేసింది ఏంటంటే 1226 టన్నులు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సరే, దీని విలువ ఎంత? ఈ 1226 టన్నుల ఉల్లి విలువ ఎంత? ప్రభుత్వం చెప్తున్న 1200 రూపాయల చొప్పున చూస్తే కేవలం 1,47,00,000 రూపాయలు. ఆ 1,47,00,000 రూపాయలు కూడా కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లోనికి ఇప్పటికీ కూడా జమ చేయలేదని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఈ రోజే. దాంతోపాటు 150 లాట్ల సరుకు టెండర్లకు రాగా 82 లాట్లను వ్యాపారులు తీసుకున్నారు. అంటే ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించేశారు మార్కెట్ని. క్వింటా 100 రూపాయలు, 150, 215, 250 ఇలా కొనుగోలు చేసుకుంటూ వెళ్ళిపోయారట. అంతే కిలో ₹1, ₹1.5, ₹2, ₹2.5కి కొనుగోలు చేస్తూ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని విషయాలు రాశారు. పెట్టుబడి వడ్డీ కూడా దక్కట్లేదు అని. గత ఏడాది క్వింటాకు 5,000 రూపాయలు పరకగా ప్రస్తుతం 500 కూడా మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500 కూడా లేదు. నిన్న అయితే 100 రూపాయలు, సాక్షిలో, ఈనాడులో రాసిన దాని ప్రకారం అయితే కేజీ ₹1, ₹1.5, ₹2 కొనుగోలు చేశారు. ఈ పరిస్థితుల్లో తానే స్వయంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అదేంటంటే ఆంధ్రజ్యోతిలో రాశారు, వ్యాపారులు ఎంతకు కొన్నా 1200 చొప్పున వ్యత్యాసం అమౌంట్ను బోనస్గా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీరు రైతులు వ్యాపారులకు 100 రూపాయలకు అమ్ముకోండి, 200 రూపాయలకు అమ్ముకోండి క్వింటా చొప్పున, కానీ ఆ మిగిలిన డబ్బు ప్రభుత్వం 1200 అని చెప్పింది కదా. ఇప్పుడు ఒక రైతు దగ్గర నుండి ఒక వ్యాపారి 100 రూపాయలకి కొనుగోలు చేస్తే ఇక మిగిలిన 1100 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం నుండి మేము మీ ఖాతాలో వేస్తామని రైతులకు చెప్తోందంట ప్రభుత్వం. నిన్న కలెక్టర్ కూడా వచ్చి అదే విషయం చెప్పారు. కానీ కండిషన్స్ ఏంటంటే, ఈ క్రాప్ నమోదై ఉండాలి, బ్యాంకు ఖాతా పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీ ఇస్తేనే బోనస్ అమౌంట్ ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అసలు ఈ క్రాప్ అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం సచివాలయ సిబ్బంది పొలాల్లోనికి వెళ్ళి ప్రతి పంటను పరిశీలించి వాళ్ళే ఈ క్రాప్ చేసేవాళ్ళు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సదుపాయం తీసేసింది. చాలా మంది రైతులు అసలు ఈ క్రాప్ అనేది నమోదు చేశారని కూడా తెలియక వదిలేశారు. ఇక ఇప్పుడు ఈ క్రాప్ ఉంటేనే మీకు బోనస్ ఇస్తాం ఆ డబ్బులు అంటే ఇంకా రైతులు ఏం చేస్తారు? మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన 12,260 క్వింటాళ్లకు సంబంధించి 1,47,00,000 రూపాయలు సైతం రైతుల ఖాతాలో ఇంకా జమ కాలేదని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. నిన్నటి మొన్నటి వరకు అండగా ఉన్న మాక్ఫెడ్ తాజాగా పక్కకు తప్పుకుంది. దీంతో రైతులు మరిన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 టన్నుల ఉల్లిని నిల్వ చేసే సామర్థ్యాన్ని కూడా సంపాదించుకోలేకపోతుంది. ఆ మేరకు గోడౌన్లను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే కళ్యాణ మండపాలను కూడా సమీకరించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం వ్యవహారం సాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్నా సరే మాక్ఫెడ్ ఎందుకు తప్పుకుంది? ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేసింది? సరే, మేము వ్యాపారులకు ఎంతకైనా అమ్ముకోండి, ఆ మిగిలిన అమౌంట్ని మేము జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. అది రైతులకు చెప్పే బదులు మాక్ఫెడే మొత్తం వచ్చిన ఉల్లినంతా రైతుల నుంచి కొనేసి రైతులకు 1200 రూపాయల చొప్పున క్వింటాకు డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముకోవచ్చు కదా. వ్యాపారులు ఎంత అడిగితే అంత అమ్ముకొని
ఆ నష్టం మీద రాష్ట్ర ప్రభుత్వమే భరించవచ్చు కదా. అలా చేయకుండా రైతులు మీరు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేసుకోండి 100 రూపాయలకి 200కి, ఆ తర్వాత మేము మిగిలిన డబ్బుని 1200 రూపాయల్లో ఆ వ్యాపారులు పెట్టిన డబ్బును మినహాయించుకొని మిగిలిన డబ్బును మేము మీ ఖాతాలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్తుందంటే ఏంటి దాని అర్థం? వ్యాపారులకు వదిలేశారని. ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తర్వాత ప్రైవేట్కి అమ్ముకుంటారో, లాభాలకు అమ్ముకుంటారో, నష్టానికి అమ్ముకుంటారో చేయొచ్చు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. రైతుల్ని వ్యాపారులకు వదిలేసి తర్వాత ఆదుకుంటామని చెప్తారు. కానీ అలా ఆదుకోవడానికి కూడా 1,00,000 కండిషన్లు, ఈ క్రాప్ చేసుకొని ఉండాలి, పంట నమోదు ఉండాలి అని చెప్తున్నారు. ఎంతమంది రైతులు చేసుకున్నారు? ఇక చేసుకొని రైతుల పరిస్థితి ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. అచ్చెన్నాయుడు గారేమో ప్రతి ఉల్లిగడ్డను మేమే కొంటాం, ఏ ప్రచారాన్ని నమ్మద్దు అని చెప్పారు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో వచ్చిన కథనాలు చూస్తే 6 రోజుల క్రితమే మాక్ఫెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతుల్ని గాలికి వదిలేసి తప్పుకుందని రాశారు. మరి ఇంతకు మించిన అవమానం ఉంటుందా? ఓ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం వ్యవహారం సాల్వ్ అయ్యే చోట కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, ఇంత చేతులెత్తేసి పక్కకు తప్పుకుంది అంటే ఇది ఎవరికి అవమానం?